ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎవడన్నా ఎక్కితే ఎందుకంటే దూడ మేత కంటే ఎవడన్నా నమ్ముతాడా? దూడ మేత గట్టి కింద ఉంటుంది, ఆ కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయలు ఉంటాయి, నువ్వు కొబ్బరికాయలకి ఎక్కావు, అట్లా చెప్పాడు ఆయన. కానీ 5 సంవత్సరాల్లో ఒక 5% అన్నా తగ్గించాడా? 1% లేదు, అస్సలు పూర్తిగా దోసేసుకున్నాడు. ఎక్కువగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కూడా అదే, అందుకే అదే ప్రధాన ఆదాయ వనరుని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని నమ్ముకున్నాడు మెయిన్గా. అందుకే ఇప్పుడు కసిరెడ్డి రాజుకి, తర్వాత విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డికి, తర్వాత వాసుదేవ రెడ్డిని సెంట్రల్ నుంచి తీసుకొచ్చారు. సెంట్రల్ అతను రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చాడు, అతను ఎండీ చేశాడు. సత్యప్రసాద్కి ఏమో నీకు ఐఏఎస్ ఇస్తామని చెప్పి ప్రోద్బల్ ఇది పెట్టి, దాన్ని ఏమంటాం, ఆశ పెట్టి అతనితో అన్ని అక్రమాలు చేయించారు. ఈ విధంగా 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా దోపిడీ జరిగింది. ఆయన విజయసాయి రెడ్డి గారు ఏం చెబుతాడు, నాకు ఇందులో ప్రమేయం లేదు, కర్త కర్మ క్రియ అతనేనని చెప్పాడు. ఎవరు? కసిరెడ్డి. కసిరెడ్డి అయితే నీ ఇంట్లో ఎందుకు సమావేశం పెట్టావు? తర్వాత కసిరెడ్డికిను మిథున్ రెడ్డికి, శ్రీధర్ రెడ్డికి అరవిందో నుంచి 100 కోట్లు అప్పిప్పించానని చెప్పాడు. ఎందుకు? డిస్టిలరీస్ కొనుక్కోవడానికి. అంటే అంతకుముందు ఏం చెప్పాడు? అరవిందోతో నాకు మా బంధువులే కానీ, మా వియ్యంకుడిదే కానీ, నేను మా అమ్మాయిని అక్కడ ఇచ్చా కాబట్టి వాళ్ళ ఆర్థిక విషయాల్లో నేను జోక్యం చేసుకోనని ఇప్పుడు కాకినాడ పోర్ట్ కేసు అప్పుడు సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ నుంచి బయటకు వచ్చి చెప్పాడు. అదే వ్యక్తి 100 కోట్లు నేనే రికమెండ్ చేశానని చెప్పాడు. ఏమన్నా 100 రూపాయలు, అది ఏమన్నా ఆడిటర్గా 100 కోట్లు విలువ ఏంటి ఆయనకి తెలీదా? తర్వాత తనకి వ్యక్తిగతంగా అందులో లాభం లేనప్పుడు వాళ్ళ వియ్యంకుడితో 100 కోట్లు ఎందుకు ఇప్పిస్తాడు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయినా 1 రూపాయి పెట్టేటప్పుడు కూడా అది ఆలోచించి పెడతారు. వాళ్ళు 100 కోట్లు పెడుతున్నారంటే వాళ్ళకు కూడా అందులో లాభం ఉండబట్టి. తర్వాత వడ్డీకి వడ్డీ వస్తుంది, షేర్ వస్తుంది, ఇన్కమ్. తర్వాత మొన్న ఈ మధ్య అడిగారు విలేకరులు, 100 కోట్లు వచ్చినాయి అని, వడ్డీతో సహా వచ్చినాయి అని, వడ్డీకి ఇప్పించా అని కూడా చెప్పాడు. 60 కోట్లు వచ్చినాయి, ఒక కంపెనీకి ఇచ్చారు, అదానికో ఏదో, ఇంకొక కంపెనీ ఉంది వాళ్ళది ఏదో చింతనో ఏదో, ఆ కంపెనీకి ఇచ్చిన 40 కోట్లలో మాత్రం వడ్డీ రాలేదని చెప్పాడు. అంటే వీళ్ళకి ఇక్కడ తేడాలు వచ్చినాయి. వడ్డీ ఇవ్వలేదు అంటే ఇతనికి ఏదో ఎక్కువ షేర్ ఇచ్చేశారు కాబట్టి వడ్డీ కట్టక్కర్లేదు, నువ్వు లాభం తీసుకున్నావు కదా అని. అట్లా 100 కోట్ల రూపాయలు ఈయన ఇప్పించాడని ఆయనే చెబుతున్నాడు కదా. ఈ కుంభకోణంలో మళ్ళీ నే కాదు, మొత్తం A to Z అంటే కర్త కర్మ క్రియ కసిరెడ్డి అంటున్నాడు. కర్త కర్మ క్రియ ఆయన అయితే నువ్వు కన్వీనర్గా నీ ఇంట్లో విజయవాడలో మీటింగ్ పెట్టావు, హైదరాబాద్లో పెట్టావు.